ఈరోజు హైటెక్స్లో తెలంగాణ రాష్ట్రమే కాకుండా 33 జిల్లాల నుంచి అంగరంగ వైభవంగా వైశ్య సోదరిమణులు ఇచ్చేసి మన డాక్టర్ కొణిజేటి రోషయ్య గారి వర్ధంతి 3వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసి రోషయ్య గారి విగ్రహ ఏర్పాటు కూడా ప్రభుత్వ ఖర్చులతోటి ఏర్పాటు చేస్తాననడం కూడా ఒక శుభసూచకం. ఎందుకంటే ఆర్యవైశ్యులంతా కూడా ప్రభుత్వంలో భాగస్వాములుగా తీసుకుంటానని చెప్పి రాజకీయంగా కూడా ఆర్యవైశ్యులు ఎదగడానికి నా సపోర్ట్ ఉంటుందని చెప్పేసి రేవంత్ అన్న చెప్పినందుకు నేను ప్రత్యేక తెలంగాణలో ఉన్న 25 లక్షల మంది ఆర్యవైశ్యుల తరపున కూడా ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కూడా ధన్యవాదాలు చెప్తున్నా. ముఖ్యంగా వైశ్య కార్పొరేషన్ ఇచ్చి వైశ్య కార్పొరేషన్ గత 10-15 సంవత్సరాల నుంచి మనం కొట్లాడుతుంటూ కూడా రానిది ఈరోజు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే వైశ్య కార్పొరేషన్ ఇవ్వడం. వైశ్య కార్పొరేషన్ ద్వారా ఎంతోమంది పేదలు రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులలో 70% పేద వైశ్యులు ఉన్నారు. కాబట్టి ఆ వైశ్యులందరికీ కూడా సపోర్ట్ చేసే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుంటారు. ఇంకా రాబోయే రోజులలో టెంపుల్లో కానీ లైబ్రరీస్లో కానీ మార్కెట్ కమిటీలు కానీ ఎన్నో కమిటీలు ఉన్నాయి, కార్పొరేషన్లు కూడా ఎన్నో ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరికీ కూడా రేవంత్ రెడ్డి గారు వైశ్యులకు ఎవరైతే రాజకీయంగా చురుకుగా ఉన్నారో వాళ్ళందరికీ అకామిడేట్ చేయవలసిందిగా మీ V3 ఛానల్ ద్వారా చెప్తాను. థ్యాంక్ యూ.